చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఇప్పుడు స్క్రీన్ మీద చేశారు, హస్బెండ్ వైఫ్గా, లవర్గా ఇద్దరు పండించేశారు. తర్వాత పెళ్ళైపోయింది, ఒక బాబు. పెళ్ళైన తర్వాత హస్బెండ్ వైఫ్గా ఏ సినిమాలు అడగలేదా మిమ్మల్ని? శృతి గారిని మిమ్మల్ని చాలామంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు అని చెప్పి విన్నా నేను. వస్తే చేస్తారా? వస్తే చేద్దాం, ఏముంది, నటనే కదా మనం చేసేదానికి ఏముంది, ఏదైనా ఒకటే. ఒకరికొకరు మార్క్స్ వేసుకుంటారు సార్ యాక్టింగ్కి, ఈ సినిమాకి చెప్తారా? తన ఇది వేరే చెప్తారా? ఇప్పుడు నాకైనా సీనియర్ చెప్తాను యాక్టింగ్లో. నేనే హాయ్ మేడం అనే రేంజ్లో ఉండేది అప్పుడు. ఇప్పుడు మేడమేనా అప్పుడు? సో తన తిండ్లు తాను యాక్టివ్లో తన ఇది తనదే. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు కదా, మిస్ అవుతుంటారు మేడమా. సో ఇప్పుడు హ్యాపీగా బాబు ఉన్నాడు, బాబుకి ఇది చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తనకు తగ్గ క్యారెక్టర్స్ ఇవ్వాలి కదా ఎవరన్నా. ఇప్పుడు పీక్స్ చూసేసింది తను. ఇప్పుడు గంగతో రాంబాబు ఉంది, ఓకే, దాంట్లో చేసింది ఇవ్వాలి కదా ఎవరన్నా అటువంటి క్యారెక్టర్స్. అవును, ఏదో వచ్చి ఒక 3 రోజులు క్యారెక్టర్ చేసి పోమంటే తనకు ఒక దీనిగానే ఉంటుంది, అంతా ఇది చేసి. వెరీ అండర్స్టాండింగ్ వైఫ్ మీ లైఫ్కి. ఎక్కువ ఎవరిది ఉంటుంది సార్, మీదే మేడంతో పై చేయి? అదేం లేదు, సిచ్యువేషన్ బట్టి ఇదైతే ఉంటుంది. పై చేయి లవ్ చేసేదానికి నేను ఉండను, అసలు తిరుగుతూ ఉంటాను నేను. దేశ దిమ్మట్లాగా నేను ఆ స్టేట్ ఈ స్టేట్ పట్టుకుని తిరుగుతూ ఉంటాను, అంతా చూసుకుంటుంటాను. ఇట్లా ఒక 2-3 days అంతా ఉంటారా మంత్కి? మినిమం ఒక 4 to 5 days అలా వెళ్ళి ఇలా వచ్చి ఒకరోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం. మొన్న 16th నా బర్త్డే వాడిది కొడుకుది. 15th నేను 15th బయలుదేరి వెళ్ళిపోయాను షూట్ రాజస్థాన్. ఒక్కడే కొడుకు కదా? నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు, ఓకే. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయిని మీ దగ్గరికి తీసుకుని వస్తాం నెక్స్ట్. వాడి మూవీ చేశాడు ఇప్పుడు. అవునా? అంటే నాకు తెలీదు, చేశాడు, చేసిన తర్వాత చెప్పాడు. ఓకే, మీకే సస్పెన్సా? నాకే సస్పెన్స్ ఇచ్చాడు. ఈ ఇది మన విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ చేయడు అన్నపూర్ణలో. ఓకే, దాంట్లో షార్ట్ మూవీస్ చేశాడు. అక్కడి నుంచి ఎవరో నీలాంటి ఒక పెద్ద మనసు ఉంది, ఆయన ఎవరో ప్రొడ్యూసర్గా ఇది సినిమా చేశారు, ప్రభుత్వ జూనియర్ కళాశాల. విన్నాను సార్ నేను. ఎస్, ఓకే, బాగుంటాడు. ఇప్పుడు మన చందు అని చెప్పా కదా, అవును, సేమ్ అలా, అంటే అదే కలరు. చందు కొంచెం ఉంటాడు, వీడు కొంచెం హైట్ 6'1" ఉంటాడు. రిత్విక్? ప్రీతం. ఓకే, మీ కట్అవుట్ ఉంటుందా? హైట్ 6. మీలాగా రగ్గుల్ లుక్కా లేకపోతే సాఫ్టా? ఎలా ఉంటాడంటే ఒక సిద్ధార్థ్ మల్హోత్రా టిపికల్గా ఉంటాడు కొంచెం. ఓకే, చూడగానే ఈవెన్ ఇప్పుడు దేవా కట్ట చేస్తాడు ఒక వెబ్ సిరీస్. ఓకే, దేవా చెప్పాడు ఫోన్ చేసి, బాగున్నా, స్క్రీన్ అపియరెన్స్ చాలా బాగుంది వాడిది అన్నాడు. సో ఫ్యామిలీ మొత్తం యాక్టింగ్ వైపు. అదేం లేదు, ఇప్పుడు నేను వాడను నడుతున్నాను, హీరోగా చేస్తున్నాను, నేను సక్సెస్ అన్నా. సక్సెస్ అనేది నీ దీనిలో లేదురా, జనాల అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ దే లైక్ యూ బికమింగ్ ఏ హీరో. ఓకే, నేను హీరో అనేది నువ్వు ఫీల్ కావద్దు, వాళ్ళు ఇవ్వాలి ఆ పట్టం నీకు. అంటే గ్రేట్ కదా సార్, అమ్మా నాన్న ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పేరు చెప్పకుండా తనంతట తను. నేను వాడికి చెప్పాను, ఏదైనా అటువంటి చేస్తుంటే డోంట్ టేక్ మై నేమ్ అన్నాను. ఓ, మామూలు ఫాదర్ కదా, చాలా స్ట్రిక్ట్ ఫాదర్. ఇప్పుడు కష్టం ఉంది వాళ్ళకి తెలియాలి కదా. మనం బర్త్ మనం ఏమి పెద్ద వీటిల్లో పుట్టి రాలేదు కదా. సో మనం కష్టపడుతూ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్. ఇప్పుడు దీనిలో పడేసి మనం అంతా పోగొట్టు అవన్నీ చేయలేము. సో కష్టం తెలియదు కదా వాళ్ళకు కూడా, కష్టపడిన వాళ్ళు కూడా. మన వరకు ఎంత సపోర్ట్ చేయగలం అది చేయగలం అంతే. ఓకే, ఇంకా మిగిలింది వాడు చూసుకోవాల్సిందే. ఇదేంటి ఏడ్ చేశారు? సంబడి ప్రమోటెడ్ హిమ్ కదా. సో నేను చేయలేకపోయింది, వేరే వాళ్ళు చేశారు కదా. ఒక చిన్న ఉంటుంది, ఆ భావోద్వేగం అనేది ఉంటుంది అంతే. బాబుని చూసి సెంటిమెంట్ ఫీల్ అయ్యారా? అంటే నేను ఇంత కష్టపడ్డాను కదా. సో అది ఎక్కడొచ్చిందంటే, ఇది నాకు చెప్పేటప్పుడు మీడియాని ఇచ్చేసాను. ఓకే, నన్నైతే కాస్త ఇచ్చేశారు, అట్లీస్ట్ పుష్ హిమ్.
కొడుకుని లేపండి. కొడుకుని లేపండి ఉమ్, అని ఒక చిన్న ఇదయ్యాను. ఉమ్, మిమ్మల్ని నమ్ముకున్నాను చేయండి అని ఒక దీని మీద అక్కడేదో వచ్చిన ఎమోషన్ అయ్యాను నేను. ఓకే. అది ఆ భువన్ రెడ్డి గారిని అంటూ మీరు నేను పెట్టలేకపోయినా మీరు అతన్ని ప్రొడ్యూస్ చేసి మీరు వాడిని హీరోగా నిలబెట్టారు ఓకే. అని ఇది ఆ సిచ్యువేషన్ అలా జరిగింది అక్కడ. ఓకే. ఇద్దరికి ఎక్కువ బాండింగ్? ఆ? చిన్నోడితో ఎక్కువ పెద్దోడితో ఎక్కువ? నాకు అందరితో బాండింగ్ బాగానే ఉంటుంది. వాళ్ళది వాళ్ళు ఇప్పటి పిల్లలు ఎలా ఉంటారు చెప్పు. అవును. ఏది ఇప్పుడు మోస్ట్లీ నేను ఎమోషన్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు దగ్గరికి. ఓకే. వాళ్ళు నాన్న అలా చూడరు కదా. అదే బేసికల్గా ఎక్కువ ఎమోషనల్ టైపా సార్? అన్నీ 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 కలిసి ఉంటాయి నాకు. అవునా? లేదా కొడుకుని చూస్తుంటే వచ్చేస్తుంటే ఆటోమేటిక్? ఎవరికైనా అంతే, నీకైనా అంతే ఉంటుంది. ఎవరికైనా పిల్లలు చూస్తే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఏదో గట్టిగా ఏదో అంత ఏడుస్తున్నారు ఏంటి అనిపించింది నాకే. వాడు ఎప్పుడు నేను అంత ఇదిగా ఇది రాను స్టేజ్ మీద ఎప్పుడు అలా ఏడ్చింది లేదు నేను. ఫస్ట్ టైం వాడు చూడగానే ఇది అయిపోతుంది వాడు. ఆనంద బాష్పాలు. ఒకరికి అది ఒక విధంగా ఆనంద బాష్పాలు అనుకోగల. ఓకే. ఎందుకంటే సమ్మటి ఎవరో తెలియని ఒక ఆయన వచ్చేసి అతను వాడి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా తీశాడంటే ఇప్పుడు తండ్రిగా నేను ఆ డేర్ చేయలేను. ఎందుకంటే ఒక ₹1 కోటి పెట్టి వాడి మీద ఏం చేయాలి, నేను ఏం చేస్తాను? నేను సంపాదించుకున్నదే ఇది. మనం ఎలా దాచుకుంటాము దీన్ని, మనం ఫర్దర్ ఎలా ఇది చేసుకుంటామని చూస్తాము. సో అట్లాంటిది ఒక వాడిని నమ్మి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి తన మీద ఇదైనప్పుడు సో డెఫినెట్గా ఒక ఇది ఉంటుంది కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.